మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ కిషోర్. ప్రస్తుతం మనం నంద్యాలలో ఉన్నాం. నంద్యాల జిల్లాలో ఈ రోజు లక్ష్మీ నరసింహస్వామి పార్వేటి ఉత్సవం అయితే జరుగుతుంది. మన ఊరు మన గుడి మన బాధ్యత వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అయితే జరుగుతుంది. నంద్యాల జిల్లా అయిన తర్వాత మొట్టమొదటిసారిగా జరుగుతున్న శోభాయాత్ర ఇది. ఈ శోభాయాత్ర విషయాలు మనం మీకు విజువల్స్ తెలియజేసే ప్రయత్నం అయితే నేను చేస్తాను. నాతో రండి. నంద్యాల ఎంపీ డాక్టర్ శబరి గారు ఉన్నారు. మేడం, నంద్యాల జిల్లా అయిన తర్వాత మొట్టమొదటిసారిగా అహోబిల నరసింహస్వామి శోభాయాత్ర ఎలా పిలుస్తున్నారు? అహోబిల నరసింహస్వామి పారువేట ఉత్సవము మనకు ఎన్నో వేల సంవత్సరాలుగా జరుగుతుంది. ఎంతో ఘనంగా పారువేట ఉత్సవం జరుగుతుంది. ఆ పారువేట ఉత్సవాన్ని యునెస్కో గుర్తింపు రావాలని మా వంతు కృషి చేస్తున్నాము, ప్రయత్నం చేస్తున్నాము. ఈ రోజు ఇలా జరగడము, కోటి సంతకాలతో మన ప్రెసిడెంట్ గారిని ఇన్వైట్ చేయడం, ఈసారి పారువేట ఉత్సవాలకు ఇన్వైట్ చేయాలని అందరూ కూడా ఒక ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యతగా నేను తీసుకుంటాను. అట్లాగే గుర్తింపు యునెస్కో ప్రపంచ దేశాలు గుర్తింపు వచ్చేలాగా కూడా ప్రయత్నం చేస్తాను. గతంలో కూడా చూసుకుంటే మీరు అయితే ధర్మదేవతకి అంటే ధర్మస్థాపనకి ఎన్నో గుళ్ళు పూలు కొట్టినా కూడా మీరు వీరనారిగా పేరన్నారు. ఒకవేళ శివాజీ మహారాజ్ కి కొడుకుంటే సంభాజీ మహారాజ్, కూతుంటే శబరి అని అంటారు. అలా ధర్మస్థాపన కోసం మీరు నిరంతరం కృషి చేస్తున్నారు. ఇలాంటి మీరు నంద్యాల ఎంపీ ఉన్నప్పుడు ఇలాంటి శుభ కార్యక్రమం చేయడం ఎంతో శుభపరిణామం. దాని గురించి ప్రజలకు ఇంకా మీరు ఏమైనా చెప్పాలనుకుంటారా? ఖచ్చితంగా ఎప్పుడైనా మన దేవుడు, మన సంస్కారం, మన ట్రెడిషన్స్ అనేవి అది ఏ రిలీజన్ అయినా మనం ఫాలో కావాలి. ఫస్ట్ మొట్టమొదటి ప్రాధాన్యత మన ట్రెడిషన్స్ కి, మన సంస్కృతికి, మన సాంప్రదాయాలకు ఇవ్వాలా అని మా నాన్నగారు నేర్పించారు. అదే నేను ఫాలో అయ్యాను. మన ఊరు మన బాధ్యత అనే ఒక స్వచ్ఛంద సమస్యతో ఈ యొక్క నమూనా పారువేట మహోత్సవం నంద్యాల జిల్లా అయిన కనుక ఎంపీ గారి యొక్క ఆదేశానికి, ప్రభుత్వం వారి యొక్క సెలవుతో, పీఠాధిపతి వారి యొక్క ఆశీస్సుతో నమూనా దేవాలయంగా, నమూనా పారువేట ఉత్సవంగా మన దేవాలయంలో ఎవరెవరు స్వామివారి సేవ చేస్తున్నారో వారందరూ ఇక్కడికి ప్రత్యక్షంగా పాల్గొంటూ ఈ మహానగరంలో స్వామివారిని వేంచేసినాం కనుక పారువేట ఉత్సవానికి అందరూ వచ్చి 16వ తేదీ జనవరి 16వ తేదీ పారువేట ఉత్సవం జరుగుతుంది. అందరూ రావాలా, అందరూ సౌభాగ్యం కలగాలని చెప్పి నరసింహస్వామిని ప్రార్థిస్తున్నారు. ఈ కార్యక్రమం అయితే మన ఊరు మన గుడి మన బాధ్యత వారి ఆధ్వర్యంలో జరుగుతుంది. మాతో ప్రస్తుతం నిర్వాహకులు అవుతున్నారు. నమస్తే సార్. చెప్పండి సార్, ఈ కార్యక్రమం ఎలా నిర్వహిస్తున్నారు? అంటే నంద్యాల జిల్లా అయిన తర్వాత మొట్టమొదటి అని చెప్తున్నారు. దీని గురించి వివరించండి. నంద్యాల జిల్లా అయిన తర్వాత అహోబిల నరసింహస్వామి యొక్క పారువేట ఉత్సవం 33 గ్రామాలు తిరుగుతూ 45 రోజులు జరిగేటువంటి ఉత్సవాన్ని నంద్యాల జిల్లా వాసులకు తెలియజేయాలని ఒక సంకల్పం చేసి ఇవాళ కార్యక్రమం చేయడం జరిగింది. నంద్యాల పట్టణంలో స్వామివారి శోభాయాత్ర చేశారు. ఏ చెంచులు అయితే బాణం వేస్తారో వాళ్ళు వచ్చి స్వామివారికి బాణం వేస్తున్నారు. ఏ బోయలు అక్కడ పల్లకి మోస్తారో వాళ్ళు వచ్చి ఇక్కడ మోసారు. అలాగా అందరూ కూడా ఆయకట్టు ప్రకారం ఏదైతే ఉందో విషయాన్ని అందరూ వచ్చారు. పద్ధతి ప్రకారం సాంప్రదాయాన్ని అందరికీ తెలియజేసే ఉద్దేశంతో మన ఊరు మన గుడి మన బాధ్యత ఈ రోజు ఈ సత్కార్యాన్ని చేపట్టింది. దీనికి ఇన్ఛార్జ్ నంద్యాల చాప్టర్ సహకారము, రెండు అన్ని సంస్థల యొక్క సహకారంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. నేను మన ఊరు మన గుడి మన బాధ్యత ఫౌండర్ గా ఈ యొక్క కార్యక్రమం చాలా విజయవంతమైనందుకు సహకరించే వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది మొదటి సంవత్సరం అంటారు. ఇలాగే ఇంకా ముందు కొనసాగే అవకాశాలు ఉన్నాయా? భగవంతుడి ఆశీర్వాదం ఉంటే, భక్తుల కోరికలు బలంగా ఉంటే సంకల్పం ఖచ్చితంగా నెరవేరుతుంది. ఈ రోజు ఆయన మన ఊరికి నడిచి వచ్చాడు మహానుభావుడు, దేవుడు ఆ భగవంతుడు సాక్షాత్ ఎల్లవేళలా జరగాలని కోరుకుంటున్నాను. నంద్యాలలో అహోబిల నరసింహస్వామి శోభాయాత్ర అయితే జరుగుతుంది. నంద్యాల జిల్లా మొట్టమొదటిసారిగా శోభాయాత్ర చేస్తున్నారు. దాని గురించి మళ్ళీ విషయాలు అందరికీ నమస్కారము. నంద్యాల జిల్లా ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిగా అహోబిల క్షేత్రంలో లక్ష్మీ నరసింహస్వామి సుమారు 19 సంవత్సరాల క్రితం నుంచి ఈ యొక్క పార్వతి ఉత్సవాలు చుట్టుపక్కల పల్లెల్లో 41 రోజు 41 ఊర్లు ఆయన పెళ్లికి ఆహ్వానిస్తూ చేస్తుంటారు. దాని ప్రత్యేకంగా భారతదేశంలో మొట్టమొదటిగా హిందూ దేవ సమితి ఆధ్వర్యంలో నంద్యాలలో భారతదేశంలో ఢిల్లీ లెవెల్లో తెలియాలని చెప్పేసి ఇక్కడ ఆయన యొక్క పార్వతి ఉత్సవం శోభయాత్ర పేరుతో జరుపుతూ ఉన్నాము. అక్కడ 5 రోజులు అయితే అహోబిల క్షేత్రంలో 45 రోజుల పాటు అక్కడ పార్వతి ఉత్సవాలు జరుగుతాయో
అదే విధంగా ఈ నంద్యాల గ్రామంలో ఈ నంద్యాల పట్టణంలో చేసి ఈ యొక్క పార్వతోత్సవాన్ని భారతదేశంలో చాటి చెప్పాలని చెప్పేసి హిందూ దేవస్థానం ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని వైభవంగా మేము మొట్టమొదటిగా జరపడం జరుగుతున్నది. ఈ యొక్క కార్యక్రమానికి ఎంతో మంది వేలాది మంది భక్తులు హిందూ ధర్మ సమ్మేళన కార్యకర్తలు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతులు మొత్తం వేలాది సంఖ్యలో ఇక్కడికి వచ్చేసి ఈ యొక్క శోభయాత్రలో భిన్నంగా వైభవంగా చేయడం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మరి కొద్దిసేపట్లో మన ఎంపీ గారు బయట శబరి గారు, మంత్రి బీసీ రెడ్డి గారు మరియు భరత్ గారు కూడా ఈ కార్యక్రమానికి హాజరవబోతున్నారు. ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున జయప్రదం చేసేటువంటి ఈ యొక్క హిందూ సేవా సమితి కార్యకర్తలకు మరియు ఆర్ఎస్ఎస్ పార్టీ యొక్క కార్యకర్తలకు ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా అప్పటికే మేము ప్రచారం చేయాలని చెప్పేసి ముందుకు సాగుతున్నాము. ఈ యొక్క కార్యక్రమానికి మరి ఈ సంవత్సరం కాకుండా ప్రతి ఒక్క సంవత్సరం నిర్వహిస్తూ ఈ యొక్క హోమ చట్టం యొక్క మహిమాన్ని దేశవ్యాప్తంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే మా యొక్క ముఖ్య ఉద్దేశము. అందరికీ జై భారత్ మాతాకి జై. ఇది ఇక్కడ పరిస్థితి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తున్నాను సుమన్ టీవీ. దేవపాసం న్యాయమతులతో కిషోర్, సుమన్ టీవీ, కర్నూలు, నంద్యాల జిల్లా.